ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ రిసిప్ట్ తీసుకోవడానికి చికెను ఏమన్నా ఫిష్ అలాంటివి ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ ముందు టోకెన్ తీసుకోవడానికి అన్నట్టు. ఇదేమో కౌంటర్స్ అన్నట్టు. ఇది సెల్ఫ్ అన్నట్టు, అంటే కార్డు తోటి యూజ్ చేసుకోవడానికి ఏటీఎం కార్డు ఉంటుంది కదా, దాంతో తీసుకోవచ్చు అన్నట్టు. ఇవి బాస్కెట్స్ అన్నట్టు ఇక్కడ యూజ్ చేసుకోవడానికి. ఇది మెయిన్ బాస్కెట్లు ఉంటాయి ఇక్కడ, అవి మనం పెట్టుకొని తీసుకున్నట్టు. అవి ఫ్లవర్స్, ఒక ఫ్లవర్ బుక్కి 8.99 యూరోస్, 6.99 యూరోస్. ఇది ఇవన్నీ బొకేస్ అన్నట్టు. ఇవన్నీ బొకే షాప్స్ అన్నట్టు. ఈ సోసెస్ చైనీస్ సంబంధించిన సాసెస్ అన్నట్టు. ఇదేంటంటే ఫుడ్ డైరెక్ట్ కుక్ చేసినాయి అన్నట్టు, హీట్ వేసుకొని తినడానికి. ఇది ఫుడ్ అన్నట్టు. ఇది వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చీజు అన్ని మిక్స్ అన్నట్టు. ఇక్కడ పాస్తా అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఈ కౌంటర్ అన్నట్టు. ఇది ఫ్రూట్స్ అన్నట్టు. మన జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ అవి అన్నట్టు. ఒకటి €0.99 ఉంది అన్నట్టు. €1.49. €1 మనకంటే ఇండియాలో 95 అన్నట్టు ఒకటి. ఇట్లా స్నాక్స్ అన్నట్టు. ఇది ఇవన్నీ ఏమో సూప్స్ అన్నట్టు. ఇవి సూపులు మనం కర్రీ వండుకుంటాం కదా, కర్రీలో ఎట్లా యూజ్ చేసుకుంటాం ఇలా అన్నట్టు. ఇల్లు వండుకోకుండా డైరెక్ట్ యూజ్ చేసుకుంటాం అన్నట్టు. సూప్ లెక్క డైరెక్ట్ తీసుకపోయి హీట్ చేసుకొని తింటారు అన్నట్టు. ఇవన్నీ సూపులు అన్నట్టు, సూపులు కర్రీ లెక్క అన్నట్టు. మ్యాక్సిమం అరటి పండ్లు 1.99. మన కాడ ఎంత ఉందో కిలోకి, ఇక్కడ కిలో లెక్క అమ్ముతారు అన్నట్టు, డజన్ లెక్క కాకుండా. ఒక కిలోకు 2.99 యూరోస్ అన్నట్టు. ఇక్కడ స్ట్రాబెర్రీస్ 1.99 ఇక్కడ స్ట్రాబెర్రీస్. మన కాడ మామిడి పండ్లు ఎంత ఉన్నాయి కిలోకు, ఇక్కడ 2.49 ఉంది ఇక్కడ. టమాటాలు మన కాడ కిలో ఎంత ఉందో ఇక్కడ 1.99. ఇవి టమాటాలు అన్నట్టు. ఇక్కడ రకరకాల మొత్తం. ఇది మిషన్ అన్నట్టు. ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది అన్నట్టు. ఈ ఫ్రూట్ తీసుకుంటే, ఈ పండ్లు తీసుకుంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఇక్కడ టైప్ చేస్తే ఎన్ని కిలోలు ఉందో అంత వజన వస్తుంది అన్నట్టు. ఇలా ఉంటాయి అన్నట్టు నెంబర్స్. ఆ నెంబర్ కొడితే దీని మీద వజన ఎంత ఉందో అది ఏర్పడుతుంది అన్నట్టు. పైనాపిల్స్, ఆరెంజ్, కివీ ఫ్రూట్, క్యారెట్స్, ఇది గుమ్మడికాయ టైప్. చిన్న టమాటాలు, రామవల్కలు అంటాం కదా, ఈ టైప్స్ అన్నట్టు. నిమ్మకాయలు, యాపిల్స్, అల్లం, పసుపు కూడా ఉంది దీనిలో. పసుపు, ఇది ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, గడ్డలు. నెక్స్ట్ వచ్చి కూరగాయలు, మన ఏంటి ఆకుకూరలు. ఇవన్నీ ఆకుకూరలు అన్నట్టు, అన్ని సలాడ్కి యూజ్ చేసుకుంటారు. ఇది మెయిన్. రోజ్ అంటారు అన్నట్టు. ఇట్లా ఎక్కువ సలాడ్లకు దానిలోకి యూజ్ చేస్తారు. ఇవి ఎల్లిపాయలు, ఎల్లిపాయల ఆకులు. ఇదేమో క్యారెట్ సంబంధించింది, క్యారెట్ ఆకులు అన్నట్టు. కొత్తిమీర ఆకులు ఉంటాయి. ఇదేమో పుదీనా, ఇది పుదీనా, ఇది కొత్తిమీర. ఒక ప్యాకెట్ కొత్తిమీర 0.99 ప్రతి ఒక్కటి. ఇప్పుడు నేను చూపెట్టిన ప్రతి ఒక్క ఐటమ్ 0.99.
ఒక ఉల్లినారు 1.69 ఉంది. ఇవన్నీ ఆకులు, ఇవన్నీ మష్రూమ్స్, ఇవన్నీ మిగతాయి మష్రూమ్స్. ఇవి ఒక ప్యాకెట్ 250 గ్రామ్స్ ఉంది. 250 గ్రామ్స్కి 1.89 ఉన్నట్టు. ఈ గుమ్మడికాయ, కంకులు, మొక్క. ఒకటి మొక్క ఎంత అన్నట్టు ఒక 2 ఇట్లకు 1.99. ఇది కివీ ఫ్రూట్స్. ఇది నెక్స్ట్ దీని ఏమంటారు, దోసకాయ, దోస, క్యాబేజీ. ఇది ఇక్కడ ఫేమస్, ఇది ఎక్కువ సలాడ్లో యూజ్ చేస్తారు. ఇది బీట్రూట్, అది క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ అన్నారు. ఇది ఉల్లిగడ్డ. ఇది వీళ్ళు ఎక్కువ సాసెస్కి యూజ్ చేసుకుంటుంది. దీన్ని వంకాయలు, ఒక్కొక్క వంకాయ ఎంత ఉందో చూడండి. ఇక్కడ పండించేది, వీళ్ళు పండించేది 1 కిలో 2.49 ఉంది. ఇది బీట్రూట్ 1.69. ఇది దొరికేటి మిర్చి, నార్మల్ ఏదంటే క్యాప్సికమ్ మిర్చి అన్నట్టు. ఇది నార్మల్ మిర్చి. ఇది బెండకాయలు 3.49 బెండకాయ. ఇది జామకాయ టైప్ అన్నట్టు. ఇది ఫ్రూట్ వండుకునేది. ఇది బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, బీన్స్. ఇక్కడ దొరికేటి ఇవే కూరగాయలు. ఇక్కడ ఇటు వస్తే ఆకుకూరలే. ఇది బీరకాయ టైప్ అన్నట్టు. ఇది అదే సాంబార్లో వేసుకునేది, సాంబార్ టైప్ అన్నట్టు. ఇది ఇవి ఆలుగడ్డలు ప్యాక్ వేసినాయి. ఒక్కొక్కటి 3 kg అన్నట్టు. 3 kg అంటే 3.59. 3 kg అట్లా 2 kg ఉన్నాయి, 1 kg ఉన్నాయి. ఇది కొత్త అన్నట్టు. ఇది ఇప్పుడు తెంపుకొచ్చినాయి. ఇవి కరబూజా, అది కరబూజా. ఇది వాటర్ మిలన్, అవి యాపిల్స్. మామిడికాయలు, గ్రేప్స్, ఇవి బొప్పాయికాయ. వీటి రేట్లు చూడండి, ఒక్కోటి 5 యూరోలు. నిమ్మకాయలు, ఆవకాడ, ఈ కివీ ఫ్రూట్స్. ఈ జామకాయ టైప్ ఉంటాయి. ఇవి నాకు కూడా ఐడియా లేదు, తెలిసిన వాళ్ళు ఉంటాయి కూడా. ఎల్లిపాయలు, ఆలుగడ్డలు, సేమ్ యాపిల్స్ అన్నట్టు, రకరకాల యాపిల్స్. ఇది ఇవన్నీ యాపిల్స్ అన్నట్టు. ఇవి అరటి పండ్లు కూడా ఉన్నాయి. అరటి పండ్లు కిలోకు 4 యూరోలు. ఇవన్నీ సంత్రాలు. ఇవి ఆరెంజ్, స్ట్రాబెర్రీ,
నెక్స్ట్ వచ్చి కూర ఏంటి పండ్లు ఇవి కట్టేసిన అన్నట్టు కొబ్బరికాయ కోకోనట్ ఒక కొబ్బరికాయ 349 ఫ్రూట్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి చీజ్ అన్నట్టు ఇవన్నీ చీజ్ బ్రెడ్లో వేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇవన్నీ మొత్తం బ్రెడ్కి సంబంధించినవి అన్నట్టు మొత్తం ఇవి బ్రెడ్స్ ఇవి ప్యాక్ చేసినాయి అన్నట్టు. ఇది చీజ్ ఇది ఇవన్నీ సేమ్ బటర్ చీజ్ అన్ని ఐటమ్స్ అన్నట్టు. ఇవి మొత్తం చీజ్ అన్నట్టు. ప్యాకెట్లో స్లైస్ లెక్క వేసి ఉంచుతారు అన్నట్టు. ఇందులో స్లైసెస్ ఇట్లా బ్రెడ్లు పైన వేసుకొని తింటారు అన్నట్టు. బర్గరు పిజ్జా ఉంటాయి కదా, వాటి మీద స్లైస్ లెక్క పెట్టుకొని తినడానికి అన్నట్టు. ఇది ఇట్లా బ్రెడ్ మధ్యలో వేసుకొని హీట్ చేసుకుంటే గమ్ లెక్క అవుతాయి అన్నట్టు, అది తినడానికి అన్నట్టు. ఇది మొత్తం చీజ్కి సంబంధించింది. ఇది చీజు బటరు సంబంధించి. ఇవి కూడా చీజే మొత్తం. ఇది ఆర్గానిక్ అన్నట్టు, డైరెక్ట్ తీసుకొచ్చి పెట్టినాయి అన్నట్టు. ఇవి రోజరీ అన్నట్టు విషయం. ఇవి కూడా మనకి ఎంత కావాలో అంత కట్టేసి వాళ్ళు ఇస్తారు అన్నట్టు, మనకు కావాల్సినంత. నెక్స్ట్ వచ్చేటి కేకులు, కేకు బ్రెడ్ ఇవన్నీ బ్రెడ్స్ అన్నట్టు. ఇవన్నీ స్వీట్ బ్రెడ్స్. ఇలా ఉంటాయి అన్నట్టు. ఇందులో మీట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఇందులో చూసుకొని మనం తీసుకోవాలి. ఇది చాక్లెట్ మిక్స్ చేసింది అన్నట్టు. ఇది చాక్లెట్. ఇది కూడా దీనిలో మీట్ కూడా ఉంటుంది అన్నట్టు. మీటు చీజు సంబంధించిన అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇది ఒక పీస్కు 0.99 అంటే €1 అనుకో, 1 సెంట్స్ తక్కువ అట్లా అన్నట్టు. ఇలా ఉంటాయి అన్నట్టు స్వీట్స్. ఇక్కడ బొఫే సిస్టమ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అన్నట్టు. ఇది ఒక ప్లేట్ తీసుకుంటే ప్లేట్కు రేట్ ఎంత ఉందో అంత రేటు కట్టి ఇక్కడ మనం ఫుడ్ తీసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ నచ్చినవి మనం నచ్చినవి వేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ నచ్చిన సంబంధించినవి మొత్తం రైస్ సంబంధించినవి, కర్రీస్ సంబంధించినవి, పాస్తా, దానికి సంబంధించిన సలాడ్ అవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ సలాడ్ కూడా ఉంది. ఇక్కడ సిట్టింగ్ చేసుకుంటారు అన్నట్టు. ఇక్కడ తింటారు ఇట్లా. ఇది బ్రెడ్ అన్నట్టు. ఇవి మొత్తం బ్రెడ్కి సంబంధించింది. ఇది ప్యాక్ చేసిన అన్నట్టు. ఇది కేక్ లెక్క 4.90 అన్నట్టు. ఎంత 500 గ్రామ్స్ ఉంది, ½ కిలో బ్రెడ్స్ అన్నట్టు. ఇది చేసి పెట్టించినాయి అన్నట్టు. ఇది ఇందులో కూడా మీట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఇందులో ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఇది మీట్ అన్నట్టు. ఇవి మీటు. ఇవి బాదం పిస్తాను సంథింగ్ చేసింది. ఇది కూడా బ్రెడ్ సేమ్ అన్నట్టు. వీటిలోకి ఒక్కో దానికి ఒక్కో రేట్ అన్నట్టు. 600 గ్రామ్స్కు 899 అంటే €9 అనుకో అట్లా. ఇవన్నీ బ్రెడ్స్ అన్నట్టు. ఇవన్నీ మొత్తం ఇక్కడ ఎక్కువ శాతం అందరూ బ్రెడ్ తినే బతుకుతారు ఇక్కడ. మన లెక్క ఎక్కువ రైస్ తినాలి, కర్రీస్ తినాలి అని తానే ఉండయి. వీటిలో నేను చెప్పాను కదా మీట్ ఉంటుందని, ఇందులోనే మీట్ ఉండేది కదా. సో ఇవన్నీ నార్మల్ బ్రెడ్స్ అన్నట్టు. ఇది దీనిలో మైదా ఉంటుంది, గోధుమ ఉంటుంది, రెండు తీర్లు ఉంటాయి అన్నట్టు. ఇందులో ఈ వైట్ ఉండేమో మైదా, బ్రౌన్ ఉండేమో అది అన్నట్టు, గోధుమ లెక్క అన్నట్టు.
ఈ గోధుమ టైప్ అన్నట్టు ఇది. ఇలా ఉంటుంది. ఇలా బల్క్ లెక్క తీసుకుంటే పెద్దది తీసుకుంటే ఇది తీసుకొని ఈ మిషన్ ఉంటుంది. ఈ మిషన్లో సెట్ చేసి ఎన్ని పీసులు కావాలన్నా చెప్తే ఆ పీసులు లెక్క ఇలా ఉంది 60 mm కావాలన్నా 18 mm కావాలన్నా 14 సెలెక్ట్ చేసుకుంటే ఆ పీసెస్ కట్ చేసి నీకు మన బ్రెడ్ లెక్క ఇస్తుంది అన్నట్టు. ఇది తర్వాత ఈ బ్రెడ్ దీనికి ఒక నెంబర్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఈ నెంబర్ టైప్ చేస్తే రైట్ గుర్తు వస్తే నువ్వు ఎన్ని పీసులు తీసుకుంటున్నావు అని అడుగుతుంది. ఆ పీసులు టైప్ చేసి కన్ఫర్మ్ చేస్తే నీకు ఒక రిసిప్ట్ వస్తుంది. ఇలా నువ్వు 3 పీసులకు ఒక పీస్కు 2.79 అంటే 3 పీస్ తీసుకున్నావు కాబట్టి 8.39 అన్నట్టు అట్లా చూపిస్తా అన్నట్టు. ఇది కవర్లు అన్నట్టు. ఇక్కడ ఈ కవర్లో ప్యాక్ చేసుకుంటా ఇట్లా అది వేసుకొని చూడండి. అట్లా గ్లౌజ్ వేసుకొని అందులో నుంచి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు తీసుకొని బ్యాగులు వేసుకొని అందులో బ్యాగులు వేసుకొని అది తీసుకొచ్చుకొని ఇక్కడ టైప్ చేస్తారు. టైప్ చేసి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ తోటి ఒక రిసిప్ట్ అవుతా ఆ రిసిప్ట్ దానికి అప్పు పెట్టుకొని తీసుకెళ్తాం అన్నట్టు. లోపలికి వెళ్తే అక్కడ మనకు ఆడ కౌంటర్ కాడ బిల్ వేస్తారు అన్నట్టు. ఇది మొత్తం కాఫీకి సంబంధించింది. ఇది మొత్తం ఇవన్నీ కాఫీ అన్నట్టు. కాఫీ బ్రాండ్స్ అట్లా అన్నట్టు. చిన్న కప్పు లెక్క ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఏ మిషన్స్ ఉంటాయి. మిషన్ లోపల వేస్తే అందులో ఉంచాలి వాటర్ వచ్చి అందులో ఉంచాలి ఇంత కాఫీ వస్తుంది. అందులో ఒకటి 16 ఉంటాయి అన్నట్టు. 16 కప్స్ అవుతాయి అన్నట్టు. ఇవన్నీ కాఫీకి సంబంధించిన అన్నట్టు. ఇలా ఇందులో లోపల ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. చిన్న కప్పు లెక్క. ఇదేమో నార్మల్ నెస్కాఫీ లాంటివి అన్నట్టు. మొత్తం రకరకాల డార్కు లైట్ అట్లే ఏమంటారు పౌడర్ లెక్క ఉన్నాయి, నార్మల్ లెక్క ఉన్నాయి అలా అన్నట్టు. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఇలా మొత్తం కాఫీస్ అన్నట్టు. ఇవన్నీ టీ బ్యాగ్స్. ఇవన్నీ టీ బ్యాగ్స్. బ్యాగులు ఉంటాయి లిప్టన్ టైప్ అన్నట్టు. ఛాయలు వేసుకొని ఆ వాటర్లో హీట్ వాటర్లో ముంచుకోవడానికి అన్నట్టు. మళ్ళీ కాఫీ లెక్క టీ లెక్క కాఫీ ఏమో అది, టీ ఏమో ఇది. ఇందులో రకరకాలు చాక్లెట్ టైప్ ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి, జెమ్స్ అలాంటివి. నెక్స్ట్ బిస్కెట్స్. ఇవన్నీ బిస్కెట్ టైప్స్ అన్నట్టు. మొత్తం అంటే ఒకటే కడ పెట్టారు అన్నట్టు. కాఫీ ఇటు స్నాక్స్ లెక్క అన్నట్టు. ఏంటి మన బోల్ పదాలు మక్కపరాచి. ఇవేమో గోధుమతో తయారు చేసిన అన్నట్టు మక్క పొలాలు. బోల్ పొలాలు. కోకోనట్. ఇవన్నీ చాక్లెట్లు అవి అన్నట్టు. ప్రోటీన్కి సంబంధించినవి అన్నట్టు. ప్రోటీన్ లెక్క చాక్లెట్లు అవి ఆర్గానిక్ లెక్క అన్నట్టు. కొంచెం మెడికల్ టైప్. ఇది మిషన్ అన్నట్టు. ఇది కాఫీ మిషన్. ఇందులో ఇప్పుడు చెప్పాను కదా ఇవి ఇలా చిన్న కప్పులు వస్తాయి. ఈ కప్పులు ఇందులో పెట్టి ఇందులో హాట్ వాటర్ అన్నట్టు. ఇలా హాట్ వాటర్ ఉంటే ఇందులో ఉంచాలి, ఇందులో ఉంచాలి ఇలా కప్లోకి వస్తాయి అన్నట్టు కాఫీ.
నెక్స్ట్ ఇక్కడ ఐస్ కూడా అమ్ముతారు. ఇక్కడ ఇదంతా ఐస్ అన్నట్టు, ఫ్రోజింగ్ ఐస్ డైరెక్ట్ తీసుకుపోయి డైరెక్ట్ వేసుకోవడానికి అన్నట్టు. ఈ చికెన్ ఫ్రోజింగ్ చికెన్ అన్న కదా, ఇది బాత్ అన్నట్టు సింబల్ కనబడుతుందా. ఇక్కడ ఎక్కువ శాతం సింబల్ పెడతారు. ఇక్కడ సింబల్ చూసుకొని మనం తీసుకోవచ్చు. కొన్ని ఏమో ట్రాన్స్లేట్ చేయొచ్చు. గూగుల్ తల్లి ఉంది కదా, గూగుల్ తల్లి ట్రాన్స్లేట్ చేసుకోండి కొన్నిట్లకు. ఇవన్నీ ఇక పందికి సంబంధించినవి, ఇవి సంబంధించినవి. ఇవి ఫిషెస్, ఇవి చేపలు. ఇవన్నీ ఫ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ చెప్పాను కదా, ఇవన్నీ ఫ్రోజింగే. ఇవన్నీ చేపలు, ఇవన్నీ మొత్తం. చేపలు చేపలు ఆల్ అన్నీ ఫ్రోజింగ్కి సంబంధించినవి. ఫ్రోజింగ్ ఎక్కువ రేట్ ఉంటాయి అన్నట్టు, కొన్ని తక్కువ రేట్ ఉంటాయి. అంటే ఇక చేప బట్టి అన్నట్టు. కొన్ని చేపలకు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కదా, సేమ్ ఈడ కూడా సేమ్ అలాగే ఉంటుంది అన్నట్టు. కొన్ని చేపలకు తక్కువ ఉంటాయి, కొన్ని చేపలకు ఎక్కువ ఉంటాయి. ఇట్లా చిన్న చేపలు ఇవి, ఫ్రోజింగ్ చేపలు ఇవి చిన్నవి. ఆక్టోపస్ చూస్తారా పెద్దది, అంత ఆక్టోపస్, ఇదంతా ఆక్టోపస్ మొత్తం. ఇది కూడా ఆక్టోపస్ పెద్దది. తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వండుకోండి. ఇవేమో ఆల్ మిక్స్ అన్నట్టు. నెక్స్ట్ చూసేది చికెను, బీఫ్, మటను, చేపలు లైవ్ అన్నట్టుగా, అంటే కోసి అమ్మేటి అన్నట్టువి చూపెట్టేది. ఫస్ట్ ఏమో ఫ్రోజన్ చూపెడతా. ఇక్కడ చికెన్ సంబంధించింది, అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఈ కోళ్ళు అన్నట్టు, డైరెక్ట్ కోడి. ఇది చిన్న కోడి అన్నట్టు. ఎంత కిలో ఉంది, కిలో కోడిది అది 3.51 కిలో కోడి. అది చెస్ట్ ఉంటుంది, చెస్ట్ అలాగే రేటు, చెస్ట్ అలాగే రేటు. కాళ్ళు, లెగ్ పీస్లు అలాగే రేటు. చెస్ట్ పీస్ ఉంటుంది, చెస్ట్ పీస్ అలాగే రేటు, చెస్ట్ పీస్ అలాగే రేటు అన్నట్టు. ఒక్కొక్క రేట్ అన్నట్టు. ఇవేమో బాయిలర్ అన్నట్టు, బాయిలర్ రేట్ ఇవి. ఇంకోటి నాటుకోళ్ళు ఉంటాయి, ఇవి నాటుకోళ్ళు అన్నట్టు. ఇవి సింపుల్గా మారుతుందా. అదేమో కోడి, ఇదేమో పుంజు అట్లా. దీనికి రేట్ సపరేట్ ఉంటుంది, దీనికి వేరే అలాగే ఉంటాయి అన్నట్టు. ఈ చికెన్ బాగుంటుంది. ఇవన్నీ నాటుకోడిది అన్నట్టు లెక్క. తర్వాత బీఫ్, ఇదంతా పండిది. వీళ్ళు ఎక్కువ శాతం చికెన్, మటన్ వీటిల కంటే బీఫ్ ఎక్కువ తింటారు, పోర్క్ ఎక్కువ తింటారు. సారీ, ఇవన్నీ పోర్క్ సంబంధించినవి పంది కూరలు. ఇదంతా రకరకాల టైప్ల. చూడు, చికెన్ ఒకటే రకం ఉంటుంది. ఈడ పందికి ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు తయారు చేసుకుంటారు వీళ్ళు.
ఇవన్నీ పంది, ఎక్కువ శాతం ఇక్కడ పందే ఉంటుంది. ఈ చికెన్ ఇది లైవ్ చికెన్ అన్నా కదా, కట్టేసి ఇస్తారు అట్లా అందరూ ఆడ కట్టేస్తారు. వీళ్ళు కట్టేసేది అన్నట్టు వీళ్ళు. ఆలివ్స్ అన్న చూడు, నేను ఆలివ్ ఆలివ్స్ అన్న అది రిసిప్ట్ అన్నట్టు, అది అలా తీసుకోవడం అన్నట్టు. ఇదేమో చికెన్, నార్మల్ చికెన్. నేను ఇంతకుముందు చెప్పిన కదా బాయిలర్ చికెన్ లెక్క మన నాటుకోడి చికెన్. ఇది నాటుకోడి చికెన్ అన్నమాట. దానికి అలాగే రేటు, దీనికి అలాగే రేటు. దీనికేమో 239 ఉంటే కేజీకి, దీనికి 399 ఉంది, అంటే 4 euros ఉంది. ఇది చెస్ట్ పీస్ అన్నట్టు, అలాగా 645 ఉంది దీనికి. అట్లా అన్నట్టు లెగ్ పీసులు అన్నట్టు. అదేమో కుందేలు, ఇది కుందేలు అన్నట్టు. ఇది ఇదేమో మటన్. ఇది మటన్ ఏమో బోరిగా ఉంటుంది. ఇక్కడ బోరిగా అంటే మటన్ అన్నట్టు. ఇది అన్నట్టు ఇది 1 కిలోకు 15.99 ఉంది 1 కేజీ. తర్వాత వచ్చేదంతా పోర్క్ సంబంధించింది ఇది మొత్తం. అంతా పోర్క్ సంబంధించింది ఇదంతా మొత్తం. డైరెక్ట్ తీసుకొని హీట్ చేసుకొని ఫ్రై చేసుకొని తినడానికి అన్నట్టు ఇది. దీనికి కూడా అలాగే రేట్లు అన్నట్టు, ఒక్కో దానికి ఒక్కో రేటు. దీనికి కూడా ఇవన్నీ అంతా మొత్తం పందికి సంబంధించినవి మొత్తం అన్నీ ఐటమ్. ముక్కలు అలా కొట్టినే ఉంటాయి, దాని పీసెస్ అలా ఉంటాయి, దాన్ని రకరకాలు దానికి ఏ కావాలన్నా అవి తీసుకుంటారు అన్నట్టు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేది ఫిష్ ఫ్రోజింగ్. ఈ పెద్ద పీసెస్ అన్నట్టు ఇవి మొత్తం. ఇంతకుముందు చూసినా అంటే చిన్న చిన్నవి, ఇవన్నీ మెయిన్ పీసెస్ అన్నట్టు, పెద్ద పెద్దవి. వీటి కూడా రేట్ అలాగన్నట్టు, కేజీకి ఇలా ఉంటుంది రేటు దాన్ని. ఇట్లా ఇవన్నీ పెద్ద పీసెస్ అన్నట్టు. ఇవన్నీ ముక్కలు చూసారు కదా పెద్ద పెద్ద. ఒక్కో పీస్ చూడండి ఎంత పెద్ద ఉంది. దగ్గర దగ్గర నా చేతికి మోసేతిరాకు వచ్చింది దగ్గర దగ్గర. లెగ్ పీసులు లెక్కన ఉండే ఇవన్నట్టు పెద్ద చేపలు ఇవి. ఇవన్నీ చేపలు, ఇవన్నీ ఎక్కువ ఫ్రోజన్ ఎక్కువ ఉంటాయి. చెప్పాను కదా ఈ సీజన్లో అంటే నార్మల్లో ఇవి ఎక్కువ తీసుకోపోరు. చలికాలం వచ్చిందంటే నత్తలు, ఇవి నత్తలు కూడా దీని లోపల ఉంటాయి కాబట్టి హీట్ వాటర్లో వేసుకొని దాన్ని తీసుకొని వెనగర్లో ముంచుకొని తింటారు. ఇవి డైరెక్ట్ తింటారు అన్నట్టు. ఇవన్నీ ఎక్కువ శాతం ఫ్రోజరే ఉంటాయి. నార్మల్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఎక్కువ ఫ్రోజర్ తీసుకోపోరు. నార్మల్గా ఎట్లా అంటే లైవ్గా తీసుకుపోతారు, ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాదు కాబట్టి నార్మల్ తీసుకుపోతారు. చూసారు ఇవి ఎండబెట్టినాయి అన్నట్టు. ఇవి మొత్తం చేప పౌడర్ పోసి ఎండబెట్టినవి. ఇవి తీసుకుపోయి ఉడకబెట్టుకొని తింటారు. ఇవి కూడా ఇవన్నీ చేపలే. ఒక్కోటి చూడండి ఎంత పెద్ద ఉండే, చేరాక దగ్గర దగ్గర చిన్నపిల్ల ఆడ ఉన్నంత హైట్ ఉంటాయి. తర్వాత ఇవన్నీ లైవ్ చేపలు. ఇవన్నీ చేపలు లైవ్ అన్నట్టు, తీసుకొచ్చి డైరెక్ట్ ఐస్లో పెట్టి డైరెక్ట్ అన్నట్టు. పాపర్లు అంటాం, పాపర్లు, పాపర్ ముక్కలు. ఇవి చిన్న చిన్న చేపలు, ఎర్ర చేపలు. ఈ చేపల పేరు మనకు ఐడియా లేదు కాబట్టి ఇది ఎక్కువ అన్నట్టు. చూసారా పెద్ద చేప. వీళ్ళు కూడా చేపలు మొత్తం కట్టేసి మనకి ఇస్తారు అన్నట్టు. వీళ్ళు ఎన్ని కావాలో ఎంత జోకొని చేసుకొని ఇస్తారు అన్నట్టు. చూసారు కదా ఒక్కొక్క చేప ఎంత పెద్ద ఉందో. ఏమో చేపలు అన్నట్టు.
ఇవి కట్టేసిన చేపలు ఇవి. Para amanhã, 9 horas. Tá ఇవో bem, నత్తలు. obrigada. చెప్పాను కదా నత్తలు లోపల చిన్న చిన్న ఉంటాయి, అవి తింటారు ఇవి. చిన్న చిన్నప్పుడు నత్తలు ఇవి. అవి రొయ్యలు అవి. వాళ్ళు అంటారు ఫోటోలు తీయద్దు అని వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. మనం ఫోటోలు తీస్తలేము, ఓన్లీ చూపిస్తున్నా అని నేను చెప్పి. నెక్స్ట్ నట్స్ ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నట్టు ఇవన్నీ మొత్తం అది మన కడకు దొరుకుతాయి అన్ని ప్యాకింగ్ అన్నట్టు. బిస్కెట్స్ ఇవన్నీ నట్స్, ఇవన్నీ ఆల్ మిక్స్ నట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ షాంపూస్ అన్నట్టు షాంపూస్ అన్ని రకరకాల షాంపూలు ఇవన్నీ మొత్తం ఐటమ్స్. ఇవన్నీ సిరమ్స్ ఉంటాయి, షాంపూలు ఉంటాయి, హెయిర్ సిరమ్స్ ఉంటాయి, షాంప్స్ అన్నీ రకరకాల డిఫరెంట్ ఇవేమో కలర్లు, ఇక హెయిర్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. మన కాడ బ్లాక్ వాడతాం, వీళ్ళు కలర్ అని వాడతారు. ఇలాంటి కలరు వైట్. మన కాడ వైట్ పెరిగితే అనుకుంటాం, ఇక్కడ వైట్ కావాలనుకుంటారు, ఇక్కడ కనబడుతుంది బ్లాక్ వైట్ వేసుకుంటారు ఇక్కడ. ఇట్లా స్టైలిష్ అన్నట్టు అది కూడా. ఇవన్నీ కోకోనట్ ఆయిల్ లెక్క అన్నట్టు. ఇవి కూడా షాంపులే మొత్తం ఆల్. ఇక్కడ నుంచి కరాకు మొత్తం అన్నది మొత్తం ఎరువు మొత్తం షాంపు సంబంధించినవి. నెక్స్ట్ ఏమో సీరమ్స్ అన్నట్టు, ఫేస్కి సంబంధించినవి, బాడీకి సంబంధించినవి, మన క్రీమ్స్ అంటాం కదా అవన్నట్టు మొత్తం. బాడీ లోషన్స్ అవి ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. జిల్లెట్టు, బ్లేడ్లు, ట్రిమ్మర్లు అన్ని ఐటమ్స్ అన్నట్టు మొత్తం. నెక్స్ట్ వచ్చేది కోల్గేట్లు. ఇవన్నీ కోల్గేట్కి సంబంధించినవి అన్నట్టుగా. ఈ మౌత్కి సంబంధించినవి ఉంటాయి, నోరుకు సంబంధించినవి కోల్గేట్లు, బ్రష్లు అన్నీ. ఇవన్నీ సిస్టమ్ ఎట్లా అంటే, ఒక రో ఉందంటే ఒక రోలో ఏ సంబంధించినది అన్నట్టు. ఇటు తాళం చేసేటివి ఉన్నాయి, ఇటు ఫ్రెష్ అయ్యేటివి ఉన్నాయి, రెండు తీర్లు అన్నట్టు ఒక కడ అట్లా అన్నట్టు. ఇవేమో మొత్తం ఆఫర్స్ అన్నట్టు, అంటే ఎక్స్పైర్ అయిపోతాయి కదా, దగ్గర పడతాయి కదా, అవన్నీ ఒక దగ్గర స్టోరేజ్ ఉంచుతాను అన్నట్టు. కావాల్సిన వాళ్ళు తక్కువలో యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ. ఇక్కడ అదృష్టం అంటే కుక్కలకు సంబంధించి ఒక రోనే ఉంది మొత్తం. కుక్కలు, పిల్లలకు సంబంధించిన ఫుడ్. వీటి జీవితం బెస్ట్, పడుకోవడానికి, తిరగడానికి, ప్రతి ఒక్కటి. ఇవన్నీ చాయ్కి సంబంధించినవి, టీ, కాఫీ అలాంటివి వేసుకునే హాట్ వాటర్, మిక్సీ. నేత ముందు చెప్పాను కదా ఫ్రై చేసుకోవడానికి ఫ్యాన్లని, ఇదే మిషన్. అది ఓపెన్ చేసి దానిలో వేసి మూత పెడితే అదే హీట్ అయిపోయి అదే బాయిల్ అయిపోతుంది అన్నట్టు, ఉడుకుతుంది అన్నట్టు. సేమ్ మనం ఫ్రై చేసినట్టు టైప్లో అయిపోతుంది. ఏమో స్టవ్ అన్నట్టు, చిన్న స్టవ్, గ్యాస్. ఇవన్నీ ప్యాన్లు. అది కాఫీ, అది మిక్సింగ్ అన్నట్టు, పౌడర్ మిక్సింగ్ ఏదన్నా మిక్స్ చేయడానికి మన చేతులతో కలుపుతాం, వీళ్ళు డైరెక్ట్ మిషన్లో వేసి కలుపుతారు అన్నట్టు. కేక్కి సంబంధించినవి ఇవన్నీ బౌల్స్, ఇవన్నీ కేక్కి సంబంధించినవి. ఇవన్నీ డబ్బాలు, ఇవన్నీ గిన్నెలు, షోకేస్ గిన్నెలు, బౌల్స్ ఉంటాయి కదా. ప్రతి ఇంట్లో ఇట్లా టేబుల్ మీద ఇలా పెట్టి దాని మీద స్వీట్లు ఏమన్నా చేసినవి ఉంటే దాని మీద పెట్టి ఉంచుతారు అన్నట్టు. మనం తినేటప్పుడు తీసుకొని తినేస్తారు అన్నట్టు. ఇది అన్నట్టు. ఇవన్నీ షాంపూస్ అన్నట్టు. ఈ బట్టలది లిక్విడ్ అన్నట్టు, బట్టల లిక్విడ్. ఇవేమో మొత్తం బాత్రూమ్కి సంబంధించినవి కింద. తర్వాత టిష్యూ. చెప్పాను కదా కుక్కలకు ఉన్నంత సుఖం దేనికుండా చూసిన వాటి కోసం. ఇక టిష్యూస్, ఇవి కోక్స్,
ఇవన్నీ ఆఫర్లు అన్నట్టు ఇవి ఇట్లా ఆఫర్ లెక్క పెట్టి ఇక్కడ ఉంచుతారు అన్నట్టు ఆఫర్. ఇవి కూడా వైన్స్, వైన్ ఇది మొత్తం రెడ్ వైన్, వైట్ వైన్, అన్ని వైన్స్ అన్నట్టు ఇవి. చూసారా చికెన్ ముక్క ఎట్లా ఉంచారు. ఇది పందిదో మరి బీఫ్. ఇది కూడా లిక్విడ్ ఉంది. ఇది ఈ బట్టలు లిక్విడ్ ఇది మొత్తం వాషింగ్ మిషన్లో పోసుకోవడానికి. ఫ్రై ఫ్యాన్ కాల్చుకోవడానికి, ఫ్యాన్లు, కూలరు. నెక్స్ట్ వచ్చి ప్యాడ్స్. ఇవి లేడీస్ సంబంధించినది మొత్తం హీరో మొత్తం. ఇవన్నీ ప్యాడ్లు. ఇవన్నీ ఈ చిన్నపిల్లలకు సంబంధించింది హీరో మొత్తం. బేబీ షాంపులు, బేబీ ఆయిల్, బేబీకి సంబంధించినవి అన్నీ, బట్టలు, స్పూన్లు, ప్రతి ఒక్కటి. డబ్బాలు, ఆడుకోవడానికి బొమ్మలు, వాటికి సంబంధించిన డైపర్లు, పౌడర్లు, ప్రతి ఒక్కటి. ఇవన్నీ చిల్డ్రన్కి సంబంధించిన హీరో మొత్తం. అదేమో లేడీస్ సంబంధించింది, ఇది పిల్లలకు సంబంధించింది. చెప్పాను కదా దానికి దీనికి డిఫరెంట్ ఏమి ఉండదు, దగ్గర దగ్గర పోలికలు పెడతారు. ఇక్కడ ఎక్కువ తిరగకుండా అన్నట్టు ఎక్కువ. ఇది బర్త్డేకి సంబంధించిన ఇది కింది రో మొత్తం బర్త్డేది, పైన రాపేమో మన ఆయిల్ పవర్ అన్నట్టు మొత్తం ఏమన్నా ఫుడ్కి సంబంధించింది ప్యాక్ చేయడానికి ఉంటుంది కదా కవర్లు, అలాంటివి అన్నట్టు. నెక్స్ట్ వచ్చి టిష్యూస్, బాత్రూమ్ టిష్యూస్. ఇక్కడ వాటర్ రోల్ యూజ్ చేయరు కాబట్టి ఎక్కువ శాతం ఇవే యూజ్ చేస్తారు. ఇక్కడ బాత్రూంలో వాటర్ వాడతాం, ఇలా టిష్యూ వాడతారు, వాటర్ వాడరు ఇక్కడ. ఇది అన్నట్టు బాత్రూంలో ఎయిర్ ఫ్రెష్ రావడానికి, స్మెల్ రాకుండా ఉండడానికి సంబంధించిన పర్ఫ్యూమ్స్ అన్నట్టు ఇవన్నీ మొత్తం. ఇవన్నీ అదే మొత్తం ప్యాటర్న్. ఇది దోమలకు సంబంధించింది ఆల్ అవుట్. ఆల్ అవుట్ ఏంటిది మన బొద్దింకలకు సంబంధించింది, నల్లులకు, ఈగలకు అన్నిట్లకి ఇది అన్నట్టు. ఇదేమో మొత్తం బాత్రూమ్కి సంబంధించింది. ఇది బాత్రూమ్ లోపల పెడితే బాత్రూమ్ అయినాక వాటర్ ఫ్రెష్ అవుతాయి కదా, స్మెల్ రాకుండా ఉండడానికి అన్నట్టు. ఇవన్నీ బోల్ అయ్యి సరే. ఇది కూడా బాత్రూమ్కి సంబంధించినవి మొత్తం, లిక్విడ్లు కడగడానికి యూజ్ చేసేటివి ఇవన్నీ మొత్తం. టిష్యూస్ ఇవి, ఇవన్నీ లిక్విడ్ బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేయడానికి. మన సర్ఫ్ ఎట్లా యూజ్ చేస్తాం, వీళ్ళు వాషింగ్లో యూజ్ చేయడానికి ఈ లిక్విడ్లు యూజ్ చేస్తారు అన్నట్టు. కంఫర్ట్ అంటాం కదా మేము, కంఫర్ట్ లెక్క అన్నట్టు సేమ్ ఇవి అన్నట్టు. డైరెక్ట్ స్మెల్ డైరెక్ట్ అన్ని మిక్సింగ్ అన్నట్టు ఇక దానిలోనే డైరెక్ట్గా మళ్ళీ ఇంకోసారి వేసుకొని చేయడానికి ఉండాలి, ఒకేసారి అన్నీ అన్నట్టుగా పర్ఫ్యూమ్ సంబంధించి. ఇవన్నీ మోపులు, ఇక్కడ మోపులు అవి యూజ్ చేయడానికి. బకెట్లు, మోపులు క్లీన్ చేయడానికి సంబంధించినవి, బట్టలు వేసుకోవడానికి, ఇది ఐరన్ చేసుకోవడానికి. ఇది కవర్లు, ఇక్కడ ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఉండాల్సింది డస్ట్బిన్ కవర్లు. అవి గ్లౌజులు, కూరగాయలు కట్ చేసేటప్పుడు వేసుకోవడానికి. ఇక్కడ సెన్సిటివ్ ఉంటారు కదా అందుకని. ఈ బట్టలు ఏంటి మన బోర్లు తోముకునేటివి, రబ్బర్లు ఉంటాయి కదా బోర్లకు సంబంధించింది ఇవన్నట్టు. ఇవన్నీ అవి అన్నట్టు. దీనిలో లిక్విడ్ బోర్లకు సంబంధించినవి అన్నట్టు. ఇవి మొత్తం లిక్విడ్లు అన్నట్టు. ఇవన్నీ బట్టలకు, బోర్లకు చెప్పాను కదా. ఇది బట్టలది, ఇది బోర్లది లింకు, అన్ని శాంపులే. ఇది అదే, ఇది అదే.
చెప్పాను కదా కుక్కల స్టోర్ ఉంటుందని. మొత్తం కుక్కల పిల్లల ఫుడ్ ఇది మొత్తం. ఈ కింద వేసుకోవడానికి అన్నట్టు దానికి ఫుడ్. ఇవంతా ఫుడ్ దానికి సంబంధించినవి మొత్తం అన్నీ. కొరువు మొత్తం కుక్కలది ఫుడ్కి సంబంధించింది. ఇక్కడ మనుషులన్నా మంచిగా చూసుకోరు కానీ కుక్కలను చాలా బాగా చూసుకుంటారు. కుక్కల పిల్లుల్ని కొడుకుల కంటే ఎక్కువ చూసుకుంటారు వీటిని. వీటికి సపరేట్గా హాస్పిటల్ కూడా ఉంటాయి ఇక్కడ. మనుషుల కన్నా దొరికాయి కావచ్చు కానీ ఇక్కడ హాస్పిటల్ వీటికి మాత్రం అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. ఈ పిల్లలు అది కుక్కలది, ఇటు సైడ్ పిల్లలది. ఈ బ్రెడ్ ఇటు చేసుకునేది ఇది. ఇవన్నీ ఎలక్ట్రికల్ సంబంధించినవి. ఐరన్ బాక్స్, కుకింగ్ సంబంధించినవి, ప్లేట్లు, కత్తెరలు అన్నీ. ప్లేట్లు, చెంచాలు, గిన్నెలు అన్నీ, గంజులు, బాటిల్స్, డబ్బలు. ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి బొగ్గులు ఇవి మొత్తం బొగ్గులు ఇవన్నీ. ఆఖరికి ఇక్కడ కట్టెలు కూడా అమ్ముకుంటారు. కట్టెలతోటి అమ్ముకున్నా అని బతకచ్చు ఇక్కడ. ఇవి కట్టెలు, అవి దీపాలు, అవి క్యాండిల్స్, అవి ఇవి అగ్గిపెట్టే. 4 పీసెస్ 4 పీసెస్ 69 సెంట్స్. ఇవి వైన్ బాటిల్ అన్నట్టు. ఇవి డైరెక్ట్ తీసుకొచ్చి ఇచ్చిన అన్నట్టు. ఒకటి 569 ఇది ఒక్క బాటిల్. ఇది కూడా వైనే. ఇవన్నీ వైన్స్ అన్నట్టు. ఇవి కార్ వాష్ సంబంధించినవి, లిక్విడ్లు, ఈ బల్బులు అవి కూడా అవే. ఇట్స్ స్టేషనరీ ఉంది ఇక్కడ. బుక్లు, పెన్నులు, వాటికి సంబంధించినవి, ఫైల్స్ అవి సంబంధించి. ఇది నెక్స్ట్ నా ఫేవరెట్ మందు, వైన్స్. ఇవన్నీ వైన్లు మొత్తం. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి. ఒక్కొక్క బాటిల్ 700 ml ఉంటుంది. 75, 700, 349 euros ఇది ఒక బాటిల్. బ్రాండ్స్ బట్టి అన్నట్టు, ఇయర్స్ బట్టి. ఇక్కడ ఎక్కువ వైన్ అంటే ఇయర్ ఎంత ఎక్కువ ఇయర్లు అయితే అంత టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు వైన్కు. అంత క్యాష్ కూడా ఎక్కువనే ఉంటుంది, రేటు కూడా అట్లా అన్నట్టు రేటు. ఇవి చూడండి 379, 4, 5 అంటే ఇది రీసెంట్గా తయారైన అన్నట్టు 2023 అట్లా. 2001, 2002 అట్లున్నాయేమో 3 euros, 4 euros ఉంటుంది. ఎక్కువ 2000 కంటే ఎక్కువ దాటిపోయింది అనుకో, అది రేట్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు 2017 ఇది. 2017 దీని రేటు చూడండి 40 యూరోలు అట్లా. డిఫరెంట్ మారుతుంది అన్నట్టు. రేట్ ఎంత మన ఇయర్ ఎంత చేంజ్ అయితే అంత రేట్ ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు అట్లా. ఇవన్నీ వైన్స్, ఇవన్నీ మొత్తం టోటల్. ఇవన్నీ రెడ్ వైన్స్, ఇవన్నీ మొత్తం. అక్కడ నుంచి లిక్కర్ రాకుండా అంతా రెడ్ వైన్స్. ఇది మొత్తం మళ్ళీ వైట్ వైన్. ఇది ఇటు సైడ్ ఇది కూడా వైనే. దీని రేటు కూడా సేమ్ అలానే ఉంటుంది. ఈ 2023 ఇది అట్లా రేటు అట్లా 449 అట్లా. దీన్ని కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇది వైట్ వైన్ అన్నట్టు, ఇది అది రెడ్ వైన్. సేమ్ దాని డిఫరెంట్ ఉంటుంది, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది టేస్ట్. ఇవంతా వైన్. ఇది మొత్తం వైట్ వైన్, రెడ్ వైన్. ఇది కూడా రెడ్ వైన్. ఇట్లా గ్రే కలరు, వైటు మిక్స్ అన్నట్టు, కొంచెం కలర్స్ లెక్క చేంజ్ అన్నట్టుగా అంతే.
సేమ్ అంతా అంతే ఒకటే. ఈ షాంపిన్స్ ఇవి ఇక్కడ మ్యారేజ్లల్లా షేక్ చేసి ఇట్లా ఓపెన్ చేస్తారు చూడు, సేమ్ ఈ బాటిల్స్ అన్నట్టు షాంపిన్స్ ఇవి, ఈ బాటిల్ ఇవి. తర్వాత వచ్చి ఇక ఎర్ర మందు విస్కీ, ఇవి కూడా సేమ్ అంతే. ఎన్ని ఇయర్స్ చేంజ్ అయితే అంత రేట్ ఎక్కువ పెరుగుతుంది అట్లా. ఇవి రేట్లు అన్నట్టు. వాట్ 69 పాస్పోర్టు జేబీ అన్నీ నార్మల్ ఇక్కడ తక్కువ ఉన్నాయి, అంటే దీనికి సపరేట్గా వేరే ఉంటాయి మందుకు సంబంధించింది. ఇది ఓన్లీ ఇక్కడ నార్మల్గా పెట్టారు అన్నట్టు. ఎవరైనా నచ్చి చూసుకొని ఇక్కడ కొనుక్కుని పోయేటప్పుడు ఇవి కూడా మందు తీసుకుపోవడానికి. ఇక్కడ ఎక్కువ శాతం వైన్ ఇవే ఎక్కువ తాగుతారు, ఎర్ర మంది తక్కువ తాగుతారు. ఇవి వడ్కా టకీలా కూడా ఎక్కువ తాగుతారు ఇక్కడ. వడ్కా టకీలా వైను ఇది ఎక్కువ పోతాయి. ఎర్ర మందు నార్మల్ తక్కువ ఇక్కడ. ఇవన్నీ వడ్కా సంబంధించిన ఇవన్నీ బ్రాండ్లు, వడ్కా బాటిల్స్ ఇవన్నీ. కార్డియో చూసిన ఇవన్నీ లెమన్ టకీలా అన్న కదా, ఇది టకీలా. చిన్న మూతలు వేసుకొని పబ్బులల్లా తాగుతారు చూడు, ఇదే టకీలా. ఇందులో నిమ్మకాయ వెండుకొని సాల్ట్ పెట్టుకొని తాగుతారు. ఇవన్నీ టకీలాకి సంబంధించినవి ఇవన్నీ హీరో మొత్తం. నెక్స్ట్ వచ్చి వైన్, ఈ బ్రాండ్స్ అన్నట్టు ఇక కొంచెం. నెక్స్ట్ కూల్ వైన్స్, ఇది కూల్ వైన్. ఇవన్నీ కూల్ వైన్ అన్నట్టు. ఇవి లోపల టెంపరేచర్ కూల్ ఉంటుంది మొత్తం. ఇది దీని కూడా సపరేట్ రేట్ ఉంటుంది, అంత ఎక్కువ ఏం లేదు, 4 euros అట్లా తక్కువ. ఇది మొత్తం హీరో మొత్తం అక్కడ నుంచి ఇక్కడ రాక మొత్తం మందుకు సంబంధించింది. నెక్స్ట్ వచ్చి పెరుగు, చల్ల పెరుగు దానికి సంబంధించినవి మొత్తం హీరో మొత్తం అదే మొత్తం. ఇక ఎందుకంటే పెరుగు కాబట్టి కూల్ ఉండాలి కాబట్టి అన్నీ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో ఒకటి ఉంటాయి టెంపరేచర్లో. అన్నీ ఫ్లేవర్స్ బట్టి ఉంటాయి అన్నట్టు, ఫ్లేవర్స్ అవి ఇవి ఉంటాయి మొత్తం. కనబడుతుంది కదా ఫ్లేవర్స్ అన్నట్టు. ఇవి ఫ్రూట్ ఫ్లేవర్ అవి అన్నట్టు మిక్స్ అన్నట్టు. ఇవి తాగేటి అన్నట్టు, తినేటి ఇలా మిక్స్ చేసుకొని తినేటి అన్నట్టు. కొన్ని తాగేటి ఉంటాయి పెరుగులు. ఇది పెరుగు నార్మల్ కూడా ఉంటాయి, నార్మల్ పెరుగు కూడా. Não, o que eu estava a fazer pela folha não ia bater com os de limão. ఇది బటర్, వెన్న అంటాం కదా, వెన్న లెక్క అన్నట్టు ఇది బటర్. ఇది ఇదంతా బటరు. ఇది ఆర్గానిక్ పెరుగు పాలు అన్నట్టు. ఇది ఆర్గానిక్ మనకి ఇంటికి నుంచి తెచ్చిన పెరుగు పాలు ఉంటాయి కదా, సేమ్ అంటే రెగ్యులర్గా అన్నట్టు. ఇవి రెగ్యులర్ పాలు లెక్క ఇవి. ఇదే అండి మొత్తం మార్కెట్ సంబంధించింది. ఇది నేనున్న కాడ మార్కెట్. ఇది కౌంటర్లు అట్లా. గ్రీన్ ఉన్నదంటే అది ఆన్లు ఉన్నట్టు, రెడ్ ఉంటే ఆఫ్లు ఉన్నట్టు. ఇది షాపింగ్ మాల్ మొత్తం ఇక్కడ మార్కెట్ సంబంధించింది. ఇక్కడ కూడా చూసారు కదా మనక లెక్కన సేమ్. ఇక్కడ కౌంటర్ ఉంటే కౌంటర్ దగ్గర చిన్న చిన్న వస్తువులు, వాళ్ళ నచ్చిన వాళ్ళు చిన్న పిల్లలు ఉంటే చూసి తీసుకొని తేడా. ఇవన్నీ బాడీ లోషన్స్ అవి ఇవి అన్నీ అక్కడ చూసి ఇక్కడ కనబడకపోతే ఒకసారి అటు ఇటు తిరిగినప్పుడు ఏమైనా కనబడితే తీసుకోవడానికి అన్నట్టు. అంతే. ఈ ఆరెంజ్ జ్యూస్ అన్నట్టు బాటిల్లో రింపుకోవడానికి. ఇది మార్కెట్. సరే అండి, ఉంటున్నా మరి. అందరికీ థ్యాంక్ యూ.
చూడండి ఇది